హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను చూడండి. అదేంటంటే చికెన్ ప్లస్ క్యాప్సికమ్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈజీగా అయిపోతుంది. టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చికెన్ అంటే ఇష్టపడే వాళ్ళు లొట్టలేసుకుంటూ ఖాళీ చేసేంత బాగుంటుంది. ఉల్లిపాయలు మీడియం సైజు 3 కట్ చేసుకున్నాను ఈ రెసిపీ కోసము. చిన్న చిన్న పీసెస్ చేసుకొని తాలింపులో ఆయిల్ 5 స్పూన్స్ దాకా వేసుకున్నాను. ఫ్రైకి కాస్త ఎక్కువే పడుతుంది కాబట్టి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు 2 రెమ్మలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకోండి, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. తాలింపులోనే కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ముందుగా ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి పెట్టుకున్న చికెన్ని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంతోపాటు వేసేసుకున్నాను. వేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూడండి, వాటర్ నేను ఒక్క చుక్క కూడా వేయలేదు. అయినా సరే వాటర్ చూడండి ఎలా వచ్చాయో. ఒకే ఒక్క టొమాటో, ఒక్క క్యాప్సికమ్ అనమాట. ఒక్క క్యాప్సికము, ఒక్క టొమాటో. క్యాప్సికంలో నేను విత్తనాలు కూడా ఏం తీయట్లేదు, పైన ఉన్న కాడ మాత్రం క్లీన్ చేసుకున్నాను. ఇంకా వేసుకొని అది మగ్గిన తర్వాత చికెను ఇవి కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. మీ కర్రీ అనేది సూపర్ టేస్టీగా వస్తుంది. ఓకేనా? చూడండి, బాగా మగ్గిపోయింది. టొమాటో ప్లస్ క్యాప్సికము అడుగు పట్టినట్టు అనిపిస్తుంది, కానీ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా అవుతుంది అంతే. అది మాడటం కాదు. ఓకేనా? లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, సూపర్గా వస్తుంది. ఈ టైంలో మనం వాటర్ ఏం వేయలేదు కాబట్టి అలా అనిపిస్తుంది అనమాట. ఇంకా కారం వేసుకోవాలి, తగినంత కారం, కర్రీకి సరిపడా ఈవెన్గా మిక్స్ చేసుకుంటే మనకి అన్నీ బాగా వస్తుందన్నమాట. కారం ఒక 1 స్పూను కొద్దిగా వేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు తినే స్పైసీని బట్టి వేసుకున్నాను. ఇదేమో ధనియాలు, జీలకర్ర, గరం మసాలా 3 కలిపి పౌడర్ చేసుకున్నదన్నమాట. ఒకేసారి పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఆ పౌడరు 1 స్పూన్ ఉంటుంది. వాటరు 2 టీ గ్లాసెస్ వేసుకున్నాను. వేసి ఇవి మొత్తం కలిసేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత లో టు మీడియంలోకి మార్చుకుంటూ కుక్ చేసుకోండి. టేస్టీ చికెన్ క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్ టెక్స్చర్ చూపిస్తాను. మీకు నచ్చుతుందనే అనిపిస్తుంది నాకు. చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో. ప్లేటింగ్ వీడియో కూడా ఆల్రెడీ పెట్టేశాను. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, లొట్టలేసుకుంటూ తింటారు. సూపర్ టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ ఇష్టపడని వాళ్ళు చికెన్తో పాటు కలుపుకొని వేసామన్న ఫీలింగ్ లేకుండా ఇష్టంగా తినగలుగుతారు. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.